ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యము చేత ప్రతి దినము మమ్మల్ని ఇలాగూ బలపరుస్తున్న నీ కృపకు వందనాలు. కార్యక్రమమును చూసి ఆశీర్వాదం పొందుతున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ, తండ్రి, ఈ దిన వాక్యము మాకు ఆశీర్వాదకరముగా చేయమని, వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. మనము చదివిన వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘమునకు ఒక హెచ్చరికను ఇవ్వటము, లేకుంటే వారికి ఒక ఉపదేశం ఇవ్వటం మనం చూడగలము. అది ఏమిటంటే, నీవు మారు మనస్సు పొందినావు, నీవు రక్షించబడినావు, నీవు దేవునిలో విశ్వాసములో ఉన్నావు, ఇంకా దేవుని కార్యమును నీ జీవితంలో అనుభవిస్తున్నావు. అయితే ఇంకా మూల పాఠములను, ఇంకా మారు మనసును గురించిన మూల పాఠంలోనే ఆగిపోయి ఉన్నావు అని రాయటం చూడగలము. అనగా నీవు మారు మనసు పొందినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి అని నీకు నేర్పించినారు. నీవు పాపమునకు దూరముగా ఉండాలి, పాప కార్యములు ఏవి నీకు అంటకుండా చూసుకోవాలి, ప్రార్థనలో దేవునికి సమీపముగా రావాలి అన్న కార్యములను దైవజనులు నీకు నేర్పించినారు. అయితే నీవు ఒక సమయం వచ్చినప్పుడు ఇంకను బలపరచబడిన వ్యక్తిగా, ఇంకను దేవుని కొరకు నిలబడాలనే వైరాగ్యము కలిగిన వ్యక్తిగా ఉండాలన్నది ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్న కార్యము. నీవు యేసుని గురించి విన్నావు, నువ్వు యేసు యొక్క వాక్యముని హృదయములో భద్రపరుచుకున్నావు, వాక్యానుసారముగా జీవించాలని ఆశిస్తున్నావు, అంతా బాగుంది. కానీ నీవు ఇతరులను దేవుని కొరకు ఆదాయము చేసుకుండే ఆ జీవితమునకు వచ్చి ఉన్నావా అని మొదటిగా పరీక్షించుకోవాలి. ఇంకా నీవు చంటి బిడ్డలాగా తల్లి పాలు కోసము ఎలాగో ఒక చంటి బిడ్డ ఎదురు చూస్తుందో అలా ఇంకను నీవు ఆ పాలు తాగే స్థితిలోనే ఉన్నట్లయితే నీవు దేవుని కొరకు జీవించవలసిన ఆ వైరాగ్యము కలిగిన జీవితమును జీవించలేవు. అనేక సార్లు మేము మారు మనసు పొందాము, నేను రక్షించబడ్డాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అన్న ఆ స్థితిలోనే ఉంటూ దేవుని కొరకు నీవు చేయవలసిన నీ వంతు పనిని చేయలేక వెనుక తగ్గిపోతున్నావేమో. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యం ఇదే. నీవింకా మూల పాఠంలోనే ఆగిపోయి, ఇంకా ప్రారంభంలోనే ఆగిపోయి, ఇంకా మారు మనసు పొందినాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యము చదువుతున్నానని ఆగిపోయి ముందు వెళ్ళి ఇతరులను దేవుని కొరకు సంపాదించాలి, ఇతరులను దేవుని కోసము నేను ఆదాయము చేయాలి, అనేక ఆత్మల కోసము నేను ప్రార్థన విజ్ఞాపన చేయాలి, కొందరిని దర్శించాలి, వారిని దేవుని ఎదుటకు నడిపించాలన్న ఆ మనస్సు నీలో ఉండాలనే కార్యం ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా మూలపాఠము కాగానే ఆగిపోయినావా? ఇంకా ప్రారంభంలోనే ఆగిపోయినావా? లేక ముందుకు వెళ్ళి దేవుని కొరకు వైరాగ్యముగా నిలబడే కృపను దేవుని దగ్గర అడుగుచున్నావా అని ఒక్కసారి నీ హృదయాన్ని
పరీక్షించుకో. దేవుని కొరకు వైరాగ్యంగా నిలబడు. దేవుని కార్యములను చేయము. అపవాది శోధనలను, అపవాది కార్యములను నీ జీవితంలో నీవు జయించి ముందుకు వెళ్ళు. అప్పుడు గొప్ప కార్యములను ప్రభు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు. నీవు ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాను, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నానని మాత్రమే ఆగిపోవటం కాదు, ఒక అడుగు ముందుకు వేసి దేవుని కొరకు నేను వైరాగ్యముగా జీవిస్తున్నాను, అనేకులను దేవుని కొరకు సంపాదించేదాని కోసం ప్రయాసపడుతున్నానని నీ జీవితమును దేవుని కోసము నీవు అప్పగించుకుంటున్నావా అని ఒకసారి నీవు ప్రశ్నించుకో. ఆ వైరాగ్యమును, ఆ జీవితమును ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా చిన్న బిడ్డగానే, ఇంకా పాలు తాగే స్థితిలోనే నీవు ఉండరాదు. దేవుని కోసము బలము తెచ్చుకొని ముందుకులే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నీవెలాగున్నావు? ఎక్కడ ఆగిపోయి ఉన్నావు? ఎక్కడ నీ జీవితంలో ఒక ఫుల్ స్టాప్ వచ్చింది? ఏ కార్యము నీవు ముందుకు వెళ్ళకుండగా నిన్ను ఆపివేసింది? ఏ విషయములో నీవింకా ఆ చిన్న బిడ్డ స్వభావం నుంచి దాటి ముందుకు రాలేకపోతున్నావో ఒక్కసారి నిన్ను నీవు ఈ ఉదయకాల సమయంలో పరీక్షించుకో. ప్రభు సన్నిధికి నీ హృదయాన్ని తీసుకొని వచ్చి కుమ్మరించుము. ప్రభువా, నేను రక్షించబడ్డాను, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా నీ యొక్క వాక్యమును చదువుతున్నాను, కానీ నేను ముందుకు వెళ్ళలేని స్థితిలో, ఇంకా మూల పాఠంలోనే ఆగిపోయిన చిన్న బిడ్డలాగా ఉన్నాను తండ్రి అని దేవుని సన్నిధిలోనే హృదయాన్ని కుమ్మరించుము. అప్పుడు ప్రభువుని జీవితమును మార్చి నేను అనేకులకు ఆశీర్వాదకరముగాను, అనేకుల మధ్యలో ఒక గొప్ప సాక్షిగాను వాడుకుంటాడు. నీవు ప్రభు చేత వాడబడే వ్యక్తిగా ఉండాలని ఆశించినట్లయితే నీ జీవితములో నిన్ను నీవు మార్చుకొని దేవుని కొరకు నిన్ను పూర్ణముగా సమర్పించుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాలంన ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటాం. ఇంకా మూల పాఠము దగ్గర మూలమైన కార్యం ప్రారంభ స్థితిలోనే ఆగిపోయి ఉన్నట్లయితే దేవా, మా యొక్క నాయన ప్రతి బలహీనతను ఈ ఉదయకాలంన సరిచేసి ముందుకు వెళ్ళి నీ కోసము వైరాగ్యముతో మేము జీవించేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.